ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలోని గుడివాడ సమీపంలో గల గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థినులు నివాసం ఉండే హాస్టల్ బాత్రూంలో మూడో కంటికి తెలియకుండా కెమెరాలో అమర్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలియగానే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గురువారం రాత్రంతా నిరసనకు దిగారు. క్యాంపస్లో బైఠాయించారు. న్యాయం చేయాలంటూ నినదించారు. విద్యార్థుల ఆందోళన, నిరసన ప్రదర్శనలు, నినాదాలతో ఇంజనీరింగ్ కళాశాల మారుమోగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ కి చేరుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఇప్పటి వరకు ఒక విద్యార్థిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలంటూ బాధిత విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరాలను అమర్చడం ద్వారా సుమారు 300 మంది వరకు విద్యార్థినుల వీడియోలను నిందితులు సేకరించారని, వాటిని డార్క్ వెబ్సైట్లో విక్రయించారు అనే ఆరోపణల నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్నాయి. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు అని చెబుతున్నారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు గాని, జిల్లా పాలన యంత్రాంగం గాని ఎవ్వరూ బాధితులకు అండగా ఉంటామంటూ ప్రకటించలేదు అని తెలుస్తుంది. ఇక విద్యార్థుల నిరసన ప్రదర్శనకి సంబంధించిన వీడియోలు, కొందరు విద్యార్థులు మధ్య జరిగినట్టుగా భావిస్తున్న వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో పోలీసులు కొందరు విద్యార్థుల గదిలోకి వెళ్లి వాళ్ళని విచారించిన వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ పరిణామాలు మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ ను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఏపీ ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్ లో ఉందంటూ ఇదివరకు ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఏపీ నిజంగానే సేఫ్ హ్యాండ్స్ లో ఉందా అంటూ నెటిజన్లు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం సంకీర్ణ కూటమి ప్రభుత్వం జనసేన భాగస్వామిగా ఉండడం, సొంత మేనమామ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం వల్ల ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉందంటూ గతంలో పోస్ట్ పెట్టారు సాయి ధరమ్ తేజ్. రాష్ట్రం సురక్షితంగా ఉంది అంటే అభిప్రాయపడ్డారు కూడా. ఇప్పుడు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఉదంతం వెలుగులోకి రావడంతో నెటిజన్లు అతను నిలదీస్తున్నారు. ఈ ఘటనపై స్పందించాలంటూ కొందరు మెగా కాంపౌండ్ హీరోస్ అభిమానులు సైతం డిమాండ్ చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాష్ రూముల్లో కెమెరాలు పెట్టడంపై వెంటనే స్పందించాలి అని, ఈ వివాదానికి తెరదించాలంటూ పట్టుబడుతున్నారు ఫ్యాన్స్.